హాయ్ అండి. ఇప్పుడే 'హోమ్ బౌండ్' అనే ఒక హిందీ మూవీ చూసొచ్చిన. ఈ మూవీ గురించి చెప్పాలంటే అసలు ఇది మూవీ కాదండి యాక్చువల్‌గా. ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాల గురించి కళ్ళకు కట్టినట్టుగా చూపించే ఒక అద్భుత కావ్యం ఈ 'హోమ్ బౌండ్' మూవీ. నేను పెద్దగా ఏ వీడియోకి లాస్ట్ వరకు చూడండి అన్నాను. ఒకటి రెండు తప్పించి ఏది ఎక్కువ అడగను లాస్ట్ వరకు చూడండి అని చెప్పి. బట్ ప్లీజ్ దిస్ టైమ్ ఐమ్ ఆస్కింగ్ ప్లీజ్ వాచ్ దిస్ ఎంటైర్ వీడియో. జస్ట్ ఈ ఒక్క వీడియో మొత్తం చూడండి ప్లీజ్. నేను ఒక సపరేట్ ఒక న్యూ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఆస్కార్ మూవీస్ ఉంటాయి కదా, గెలిచినవి. సో ఆ మూవీస్ చూసి వాటిపైన నా ఒపీనియన్, నా ఇంట్రెస్ట్, వాట్ ఎవర్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ సపరేట్ సెగ్మెంట్కి ఎక్కువ వ్యూస్ రావు. బట్ స్టిల్ నాకెందుకు ఇది స్టార్ట్ చేయాలనిపిస్తుంది. ఒక పాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి వచ్చే మూవీస్ని నాట్ ఎవ్రీడే బట్ వీలు దొరికినప్పుడల్లా 1 వీక్ ఒకసారి 10 డేస్కి ఒకసారి చూసి వాటిపైన నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సెగ్మెంట్ పైన ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపరేట్గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను ఆస్కార్ మూవీస్ అని చెప్పి. ప్లీజ్ ఎంకరేజ్ మీ, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటా. అసలు ఈ మూవీ ఎందుకు చూసినవారా అంటే, మన తెలుగు మూవీస్ ఉన్నాయి కదా, పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, వీటన్నిటిని కాకుండా మన ఇండియన్ వాటి వారు ఆస్కార్కి పంపిస్తారు కదా, వాళ్ళు ఈ మూవీని మాత్రమే ఆస్కార్ పంపించారు. దీంట్లో అంత బాగుందా అని వెళ్ళి చూసిన. టీజర్స్ ట్రైలర్స్ ఏం చూడలే. ఇన్ఫాక్ట్ నాకు లాంగ్వేజ్ కూడా తెలియదు. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇది హిందీ లాంగ్వేజ్ అని చెప్పి. సో ఈ మూవీ అంత వర్తి అంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం మనం. ఇంకా ఫైనల్గా ఈ మూవీ బాగుందా బాగాలేదంటే, చెప్పిన కదా ఇది మూవీ కాదు, దిస్ ఈజ్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక మనిషి జీవితం ఇది సినిమా. పెద్ద పెద్ద మాట్లాడుతున్నాను అనుకోకండి, మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా మూవీ ఎండుకు వస్తుంది, ఇంకో 10-20 నిమిషాలు ఉంది అనగా నేను నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయినా. కళ్ళకి వాటర్ వస్తూనే ఉన్నాయి, వస్తున్నాయి తుడుచుకుంటున్నా. బట్ చూడడం మాత్రం కంటిన్యూస్గా మొత్తం ఇన్వెస్ట్ అయ్యి చూస్తున్నాయి. ఇంకా ఒక మూవీ అయిపోయేంత వరకు నాకు మూవీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా అయిపోయింది కూడా నాకు తెలియలేదు. అంతగానో ఇన్వెస్ట్ అయ్యి కూర్చున్నా. ఈ మూవీ అనేది నాట్ ఫర్ ఎవ్రీ వన్. లైక్ మాకు మూవీ 1.5 స్పీడ్లోనే వెళ్ళాలి, ఫార్వర్డ్ కొట్టుకుంటూ చూస్తాం, మాకు ఇంత 2 అవర్స్ లాగ్ నచ్చదంటే ఈ మూవీ మీకోసం కాదు. ఎంత పాజిబుల్ అయితే అంత దూరం ఉండండి. అండ్ ఈ మూవీ అంటే మేము జస్ట్ 2 అవర్స్, 1 అవర్ ఫస్ట్ హాఫ్, 1 అవర్ సెకండ్ హాఫ్ ఇట్లా అయిపోతుంది. వీళ్ళు ఈ మూవీలో మెయిన్గా హైలైట్ చేసేది వీళ్ళ ఫ్రెండ్స్ ఎమోషన్ అండ్ ఫ్యామిలీస్ ఎమోషన్. లైక్ ఫాదర్కి సన్కి, మదర్కి సన్కి ఉండే ఎమోషన్స్, వీటిని చాలా అంటే చాలా న్యాచురల్గా చూపించారు. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఎమోషన్ కాకుండా, లేదంటే సీరియల్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ కాకుండా చాలా అంటే చాలా న్యాచురల్గా చూపిస్తారు. దీనికి మెయిన్ యాడెడ్ అసెట్ వచ్చేసి లొకేషన్స్ అండి. ఎక్కడ కూడా ఒక సెట్స్ కానీ, ఒక ఫేక్ లొకేషన్స్ కానీ, గ్రాఫిక్స్ ఏముండవు. ఒక ఊరు, 2 ఫ్యామిలీస్, ఒక సిటీ, ఆ సిటీలో ఒక ఫ్యాక్టరీ, ఇంతే. వీటి చుట్టూ మాత్రమే స్టోరీ నడుస్తూ ఉంటుంది. అండ్ మనల్ని డిస్టర్బ్ చేసేలాగా ఒక సాంగ్ కానీ, ఒక రొమాంటిక్ సీన్స్, కిస్సింగ్స్ ఏముండవండి. ఒక జెన్యూన్ అటెంప్ట్, ఒక బ్యూటిఫుల్ మూవీ, ఒక పెయింటింగ్ లాంటి మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది. నాకైతే 2 గంటలు ఎట్లా గడిచిపోయినా కుదరదు. నాకు 10 నిమిషాల్లో మూవీ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. అంటే అంతా ఇన్వెస్ట్ అయిపోతాం. ఈ మూవీ చూసినాక మీరు పక్కా మీ ఫ్రెండ్స్తో వెళ్ళి మాట్లాడతారు. మీకు మన గొడవలు ఉంటే వాటిని సార్ట్ చేసుకొని ట్రై చేస్తారు. మీకు మీ ఇంట్లో వాళ్ళతో ఏమైనా చెప్పుకోవాలి హార్ట్ఫుల్గా అంటే అవన్నీ చెప్పుకుంటారు. సో దిస్ మూవీ విల్ ట్యాప్ ఆల్ అవర్ ఎమోషన్స్ అండి, దట్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే. మిమ్మల్ని ఈ మూవీ ఎండ్కి వచ్చరికి ఏడిపించకపోతే నాకు వచ్చి కింద కమెంట్ చేయండి, ఒరే పిల్ల ఫ్రూట్గా నువ్వు చెప్పింది ఏంది అక్కడ ఉందని చెప్పి. డెఫినెట్లీ మిమ్మల్ని ఈ మూవీ ఏడిపిస్తుంది. ఈ మూవీలో ఫస్ట్ నన్ను ఇంప్రెస్ చేసింది వచ్చేసి, లైక్ సర్ప్రైజ్ చేసింది వచ్చేసి ధర్మ ప్రొడక్షన్ వచ్చింది, మన కరణ్ జోహర్ది. సెకండ్ సర్ప్రైజ్ వచ్చేసి ఈ మూవీలో జాన్వీ కపూర్ ఉంది. లైక్ మన రొట్ట కమర్షియల్ మూవీ ఎక్స్పోజింగ్ ఇలాంటి మూవీస్ జాన్వీ కపూర్ ఈ మూవీలో యాక్ట్ చేసింది. నేను నమ్మలేకపోయినా ఈ మూవీలో జాన్వీ కపూర్ అండి, దట్టు ఆస్కార్ నామినేటెడ్ మూవీ ఇది అని చెప్పి. బట్ ఆమె పర్ఫార్మెన్స్ కానీ, ఆమె రోల్ కానీ ఏదో కూరల కరివేపాకులాగా కాకుండా చాలా అంటే చాలా బాగా కుదిరింది. లైక్ కూరలు ఉప్పులాగా అంత బాగా కుదిరింది. ఆమె కూడా యాక్టింగ్ ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ లేకుండా చాలా న్యాచురల్గా ఒక విలేజ్ అమ్మాయి అయితే అంత బాగా యాక్టింగ్ చేసింది. ఈ మూవీకి హైలైట్ మాత్రం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా చేసిన వాళ్ళ ఆ యాక్టర్స్ నాకు పేరు తెలియదు కానీ ఒక అబ్బాయి మాత్రం మన దడక్ మూవీలో, సేమ్ జాన్వీ కపూర్ దడక్ మూవీలో హీరో, ఆయన పేరు కూడా ఇషన్ ఖాతర్ అంట. అండ్ ఇంకో ఆయన పేరు విశాల్ జేత్వా. ఇద్దరు పర్ఫార్మెన్స్ అండి ఎంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ అంటే మనకి ఇట్లా చూసినంతసేపు మనల్ని మనం చూసుకునే ఫీలింగ్ వస్తుంది. అంత న్యాచురల్ ఎమోషన్స్ కానీ, వాళ్ళ మధ్య గొడవలు కానీ, వాళ్ళ మధ్య ఎమోషన్, బ్యూటిఫుల్ బాండింగ్ అండి. వీళ్ళు కనుక యాక్టర్స్ బాగాలేకపోతే ఈ మూవీకి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చేది కాదు. బికాస్ ఆఫ్ యాక్టర్స్ ఈ మూవీ ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డది. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి నీరజ్ గాయవాన్. ఈయన ఒక హిందీ మూవీ తీసిండు మాసన్ అని చెప్పి, మన వికీ కౌశల్ది. ఐ లవ్ దట్ మూవీ. సో అప్పుడు నాకు ఆ డైరెక్టర్ పేరు తెలియదు కానీ ఇప్పుడు మూవీ చూస్తుంటే తెలిసింది ఓకే ఈ డైరెక్టర్ అని చెప్పి. స్టోరీ ఎంత సింపుల్ తీసుకున్నా కానీ ఆయన డెలివరీ చేసిన ఎమోషన్స్, స్క్రీన్ ప్లే, వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్, ఎమోషన్స్ ఎంత అంటే అంత బాగా హ్యాండిల్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్లో ఒక మెయిన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ తీసుకుంటారు. ఐ డోంట్ వాంట్ టు రివీల్, బట్ మీకు రివీల్ చేస్తే మాకు చెప్పురా బాగా ఎక్కుతుంది అంటే
స్పాయిలర్ అలర్ట్. కోవిడ్ గురించి చాలా అంటే చాలా బాగా డీల్ చేస్తారు ఈ మూవీలో. కోవిడ్ వల్ల జనాలు పడే ఇబ్బందులు నాకైతే కళ్ళకి ఏడుపు వచ్చింది. మనకు తెలియకుండా చూసినా కానీ స్టిల్ మళ్ళీ ఇంకోసారి ఎమోషన్ మళ్ళీ ట్యాప్ చేసిర్రు. అసలు చాలా అంటే న్యాచురల్గా చాలా రాగా ఒక ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఎంత ఇబ్బంది పడుతుంది ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే. చాలా కొన్ని లక్షల మంది త్రూ వాక్ నడుచుకుంటూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయారు. అది కూడా ఈ మూవీలో చాలా క్లియర్గా చూపిస్తారు సెకండ్ హాఫ్లో. సో ప్లీజ్ ఈ మూవీ మాత్రం మిస్ కాకండి. ఇది నెట్ఫ్లిక్స్లో కూడా వచ్చినట్టుంది. లైక్ మూవీ స్టార్టింగ్లో టుడుమ్ అని చెప్పి నెట్ఫ్లిక్స్ లోగో వేసిర్రు. నేనైతే చూడలేదు, బట్ ఇఫ్ లేదు అంటే థియేటర్స్లో ఉండి చూసేయండి. అవ్వదు అనుకుంటే నెట్ఫ్లిక్స్లోకి వచ్చినాక అప్పుడు చూడండి. బట్ మూవీ మాత్రం మిస్ కాకండి. యూ విల్ రిగ్రెట్ వాచింగ్ దిస్. రిగ్రెట్ ఇఫ్ యూ డింట్ వాచ్ దిస్ మూవీ. కుదిరితే ఈ మూవీ మీ ఫ్యామిలీతో మొత్తం కలిసి చూడండి. యూ విల్ లవ్ దిస్ మూవీ. అండ్ ఇలాగే మంచి మంచి మూవీ సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మంచి మూవీస్ చూస్తా, ఇంకా మంచి మూవీస్ రివ్యూస్ అని నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. సో ప్లీజ్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది అన్ని వీడియోస్ చేయడానికి, అన్ని మూవీస్కి. ఒక మూవీకి వెళ్ళాలంటే 200-250 పెట్టుకొని వెళ్ళాలండి. సో నా కోసమే వెళ్తున్నా. బట్ స్టిల్ మీకు కూడా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మూవీ మనిషి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో మేబీ కాంతారా వస్తుందేమో. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మూవీ మనిషి.